హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ తోక ముక్కల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత చికెన్ తోక ముక్కల్ని తీసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లోకి అయితే వేసుకొని వీటిని కూడా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ తోక ముక్కల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడ కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కూర మొత్తం అయితే కలిసేలాగా. మనం వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి కర్రీ రెడీ అవుతుంది. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవాలి కర్రీలో. తర్వాత కొత్తిమీర కాడల్ని కూడా తుంచి ఈ విధంగా అయితే కర్రీలో వేసుకోవాలి. తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే మనకు కావాల్సిన చికెన్ తోక ముక్కల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.